ఎలక్షన్ టైంలో చాలామంది పార్టీ వాళ్ళు హామీలు ఇస్తారు. ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు ఒక అద్భుతమైన ప్రపంచం, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే ప్రపంచనపు దినాల్లో ఆ మహానుభావుడు ఒక స్లోగన్ వేశాడు. ఏంటో తెలుసా? కిలో బియ్యం 2 రూపాయలకే. ఎప్పుడు? నన్ను గెలిపిస్తే. గెలిచాడు, నెరవేర్చాడు. తర్వాత అద్భుతం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నన్నే గనక గెలిపిస్తే ఉచిత విద్యుత్. రెండోది అన్నాడు, నన్ను గనక గెలిపిస్తే ఆరోగ్యశ్రీ. గెలిచాడు, హామీ నెరవేర్చాడు. నన్ను గనక గెలిపిస్తే నవరత్నాలు, నన్ను గనక గెలిపిస్తే సూపర్ 6. వినండి వినండి, ఈ రాజకీయ నాయకులే వాళ్ళు ఇచ్చిన హామీ అంత పక్కా నెరవేరిస్తే నీతి కలిగిన న్యాయాధిపతి, నీతి కలిగిన న్యాయాధిపతి, అబద్ధమాడుట చేతగాని దేవుడు, మాట మార్చని దేవుడు, అబద్ధమాడని దేవుడు, ఆయన ఏ హామీ ఇచ్చాడో ఆ హామీ మనందరి జీవితాల్లో దేవుడు నెరవేరుస్తాడు. హామీ ఇచ్చాడా లేదా? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లెగుస్తాడు. ఎట్లా లేస్తాడు? ఎందుకు లెగుస్తాడయ్యా? పునరుద్ధానము నేనే, జీవము నేనే. పునరుద్ధానం నేనే అన్న మాట ఎప్పుడు రుజువైంది? యేసుక్రీస్తు సమాధి గుండెను చీల్చి ఎప్పుడైతే మృత్యుంజయుడై తిరిగి లేచాడో, ఆయన లేచాడు, బల్లను కూడా లేపుతాడు. ఆయన సమాధి గుండెను చీల్చాడు, మనం కూడా సమాధి గుండెను చీల్చుకొని లేస్తాం. ఆయన పరలోకానికి ఆరోహణమే వెళ్ళి, ఆయన వలె మనం కూడా పరలోకానికి ఆరోహణమే వెళ్ళే కృప దయగల దేవుడు మనందరికీ దయచేయు.